వాడిని ఎదిరించటమును అప్పుడు వచ్చిందనుకో వాడిని ఎదిరించటమును సమస్త నెరవేర్చిన వారై నిలబడటమును శక్తిమంతులన్నట్టు దేవుడి నుంచి సర్వాంగ కవచమును ధరించుకో. సర్వాంగ దేవుడిచ్చు అని అక్కడ పుట్టినట్లో ఉన్నది. ఇరాని మూడో భాష నేర్పించింది కదా. పుట్టుడు ఏమన్నది అక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇవాళ చెప్పింది దేవుడిని ధరించుకోవాలి. మనం ఎవరిని ధరించుకోవాలి? దేవుడిని ధరించుకోవాలి. దేవుడిని ధరించుకోకపోతే మనం ఇక అందుకోసం అక్కడ నీతి మాట్లాడ ఏం చేస్తున్నారు? కవచం ఆయన కవచం ధరించుకుంటారు కదా. కవచాన్ని దేవుడిని ధరించుకుంటారు అంటే మనం కూడా ఆ దేవుడిని మనము ధరించుకోవాలంటే అవన్నీ కూడా మనము మరి సమాధాన మనసు ఆ హృదయం జోలను కట్టుకొని ఆ కన్ను గట్టి కట్టుకొని అర్థమైతే కదలకుంటున్నట్లు మనం దేవుడిని స్వార్థం ప్రకటించడానికి పోవాలి. మనం అందుకోసం దేవుడు నేనున్నట్టు మనందరూ కూడా ఎన్నుకున్నాడు. అందరూ కూడా ప్రకటించకు, వెనుక్కో ఉండు, ప్రార్థన చేయ. అవన్నీ నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. అవన్నీ నీకు ఏం చేస్తాడు? ఎవరికి వారి వారి పరిమాణం చొప్పున దేవుడు పనిచేయగలడు. నువ్వు ఆయన చేసిన నేను చేయాలంటే నాకు రాదు, నాకు చేసింది నీకు చేయాలంటే నీకు రాదు. ఎవరు ఆత్మ దేవుడు అంటున్నట్టు దాన్ని పట్టుకొని ఆ పరిమాణం చొప్పున దానికి ఆ కొలత బద్ధకం ఎంతుంటుందో ఆ బద్ధకం చొప్పునే మనం నడవాలి తప్ప నాకు అన్నీ కావాలంటే దేవుడు అన్ని అట్లా ఉంటే దేవుని దగ్గర రావాలి అట్లా చల్లదు. ఆ పరిమాణం ఉంటుంది. ఆ పరిమాణం ఇంత కొలత. ఇప్పుడు చూడండి విషయం లోకాంతారు శరీరాంతారు బయట పోతే ఏమంటారు? విషయం వింటున్న మనకి పక్క కొట్టలు అన్నలు తమ్ముడు విషయాలు కళ్ళు జరుగుతుంది కోపం వచ్చింది ఎక్కడ మనకి కొంచెం అక్కడ మాట్లాడుతుంది తప్పిపోయినట్టు ఎప్పుడైనా తప్పిపోయినట్టు ఆయన ఎప్పుడైనా రెగ్యులర్ వేసుకుంటా అప్పుడు నాకు ఏం మాట్లాడినాకే అంటారా పిచ్చి పిచ్చి మాట్లాడినా కాబట్టి పరిమాణం తప్పిపోయింది అంటే అది లోకల్. కానీ ఇది అట్లా కాదు. ఇది ఆత్మ. అది శరీరానికి జరిగింది ఆత్మ. మనం ఎప్పుడు కూడా ఆత్మను అంటే ఆ స్థిరస్థానం వేసుకోవడం ఎప్పుడు కూడా మనం ధరించుకోవాలి. ధరించుకున్నాం అనుకో ఆ వాక్యం ధరించుకున్నాం అనుకో ఆటోమేటిక్గా శత్రువులు కాదు ఇళ్ళు కాదు అర్థమవుతుందా? మీ ముందుకు రాలేదు. గుర్తుపడుతుంది పడుతున్నారు మనం మూతి కాదు. ఇప్పుడు అయ్యగారు అంటే మనకి ఎందుకు తప్పించి చెప్పండి. కదా మనసు నేనైతే ఘోరంగా అనుకుంటా. మీరైతే పోయి అయ్యగారు అని చెప్పి మాట్లాడుతారు కానీ మీరు నమ్మితే నమ్మాలి. నేను అయ్యగారితో మాట్లాడదామంటే నాకు భయం లేదు. ఎందుకంటే ఏమో నాకు ఏమో నాకు 15 సంవత్సరాలు అవుతాను కానీ అయ్యగారితో ఒక 10 సార్లు మాట్లాడవచ్చు. కానీ ఎక్కువ అసలు ఏదైనా నేను పోదు. ఎందుకంటే అయ్యగారు చెప్పినటువంటి వాక్యం ఆ వాక్యం నిట్టుగా మంచిగా శ్రద్ధగా అభ్యాసం చేస్తున్నట్టుగా మరి అట్లా పోదా ఏం చెప్తాను దేవుడు ఏం బయటపడుతున్నా చెప్పి దాన్ని ఏం చెప్తాను ధ్యానం చేసి దాన్ని దీన్ని ధ్యానం చేసుకుని చూస్తాను. వాస్తవంగా మరి వాక్యం అంటే నేను చెప్పిన మీరు కదా ప్రాణి చేసుకుని ఇంటిపోయినాను సార్ దాని అటు ఆత్మహత్య కూడా స్నానం చెప్పిన లేకపోతే ఆ వాక్యం ఈ వాక్యం నుంచి చెప్పిట అది అని చెప్పి అనుకుంటారు కదా. అట్లా నేను కూడా అట్లా కాదు అంటే చూసుకునే నేను ఇది ఇప్పుడు మనకు అక్క చెప్పింది చెల్లెము సిస్టర్ ఏదంటే మనం మనకు దేవుడితో ఒక యజమాని అప్పచెప్పింది కదా. ఆయన నమ్మకంగా ఉండాలి. అవునా కదా? నమ్మకంగా ఉండాలి. కొంతమంది చాలా మంది నమ్మకంగా ఉండరు. దేవుని దగ్గర నమ్మకంగా ఉండరు. ఏం చేస్తే వెళ్ళిపోతారు. బాధ తెచ్చుకుంటా మళ్ళీ 16 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మళ్ళీ ఉన్న ఆయన సాక్షి చెప్పంగా నాకు కూడా కలిసి చాలా మంది నేను ఈరోజు మొత్తం నమ్ముకొని కానీ ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్ని సినిమాలు వచ్చింది మనం ఇక్కడికి వచ్చినాయి బాగుపడ్డా అని చెప్పి అప్పుడప్పుడు మీకు కలుస్తారు. శిష్యులు కానీ అవి చెప్తున్నట్టు వింటారు. చెప్పలేదా ఒక్కొక్కరు చెప్తారు. ఒక్కొక్కరు మాట్లాడుకో చెప్పారు. కానీ నాకు తెలిసి చాలా మంది మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మాకు ఇక్కడికి వచ్చిన క్రిస్టియన్ మరి ఇక్కడికి వచ్చిన మంచి మళ్ళీ యథావిధిగా నా కోర్సు అన్నీ కూడా మంచి అనిపిస్తాను అని చెప్పి చెప్పుతున్నా చూసి నేనైతే చాలా మంది హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నట? నీతిని కవచముగా ఆయన ధరించుకోను, రక్షణ తల మీద స్థిరస్థానముగా ధరించుకొనెను. రక్షణ ఎవరు
దేవుని వల్లనే మనకు రక్షణ. ఎవ్వరి వల్ల కూడా రక్షణ రాదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం పూర్ణ రక్షణ కలిగేది. నా రాజా, నా దేవా, నా దేవా, నా రాజా, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా నా జ్ఞాపించు అని రక్షణ. అవునా కదా? ఎవరికి రక్షణ, పూర్ణ రక్షణ, పూర్ణ నీకు ఆయన వల్ల నీకు రక్షణ. ఆయన అడిగితేనే రక్షణ. ఆయన అడగకపోతే రక్షణ రాదు. ఆయన అడగకపోతే రక్షణ రాదు. అడగాలి. ప్రతిదీ కూడా దేవుని అడగాలి. అవునా కదా? ప్రతిదీ కూడా దేవుని అడగాలి. అడగక చాలా మంది నేను విశ్వాసం పెట్టిన కదండి, ఇది పెట్టిన కదండి, అన్ని దేవుడు చూసుకుంటుంటే దేవుడిని చూసుకుంటే నిజమే, దాన్ని అడగకపోతే అడగకపోతే మన ప్రాబ్లం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని అడగాలి. ప్రియుల హల్లెలూయా. అందుకోసమే మరి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం చెవిగలవాడు ఆత్మ సంబంధములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు. ఇది ఆత్మల మనం వినబడుతుందంటే ఆత్మల వాడు సంగములతో చెప్పుతున్న మాట నేను కాదు చెప్తున్నాను. దేవుడే ఆత్మ, దేవుడే ఆత్మ. ఆత్మ మరి ఎవరంటే నీకు నాకు ఒక సంఖ్యకరువుగా దేవుడు ఒక ఆత్మ పంపించాడు. ఆత్మ యేసులో ఉంది. అయితే ఈ సంఘంలో అంత ఇప్పుడు ఇది బాగా మనము సీక్రెట్ అయినటువంటి విషయం. ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంఘములతో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట ఏం చెప్పిండో చెప్పండి. నీతిని కవచముగా ఆయన ధరించుకొని రక్షణను తల మీద స్థిరస్థానంగా ధరించుకొని అనే మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి అర్థం. ఎప్పుడు నేను జయించాను, జయించువానికట దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును ఇస్తుంది. పరదేశంలో ఉన్నటువంటి జీవ ఫల వృక్షం నేను ఇస్తా. ఫల వృక్షం అంటే జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆయన జ్ఞాని అయి ఉన్నాడు. మనకు నిన్న మొన్న వాక్యం కూడా వచ్చింది, దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. వృక్షం అంటే ఆయన చెట్టు కదా, ఒక వృక్షం అంటే చెట్టు. మరి జ్ఞానం అంటే మొదట జ్ఞానం ఇప్పుడు యేసు ప్రభు నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం వృక్ష ఫలం నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే ఎదురు వేరే ఉంటా వాక్యం అనే ఆత్మకార్యంలో ఇస్తాడు. లేకపోతే ఇప్పుడు ఆత్మల వాక్యం లేకపోతే అనుకో, లేదనుకో పనిచేయ పెన్నులో లేకపోతే కార్యక్రమం. అవునా కదా? మరి నీ ఆత్మలో మన వాక్యం ఉండాలి. అందుకోసమే నీ తల మీద స్థిరస్థానం ఉండాలి. నీ నడుములకు గట్టి కట్టుకోవాలి. సిద్ధ మనసాన్ని చూడు మనసు ఉండాలి. విశ్వాసం అనే దారి పట్టుకోవాలి. విశ్వాసం దేవుడికి ఇచ్చినటువంటి సర్వాంగ అవసరం సరించుకోవాలను ముందుకు కొనసాగాలి ప్రియులారా. అందుకోసమే చెవిగల వాడు ఆత్మ సంబంధంతో చెప్పుతున్న మాట వినుగాక. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింప నెత్తును. సాముద్రిక గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 18వ వచనం. సాముద్రిక గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవరినట? జీవ వృక్షాన్ని అవలంబించే వారికి, ఆ జ్ఞానాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం. ఫస్ట్ తప్పించదండి. దానిని అవలంబించాలి. దేన్ని అవలంబించాలి చెప్పండి? దేన్ని అవలంబించాలి? మనము యేసు ప్రభువును అంటే జ్ఞానమును మనము అనుసరించాలి. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. ఎవరు పట్టుకోవాలా జీవవృక్షాన్ని? అంటే జ్ఞానము. నువ్వు నేను మనం అందరం కూడా పట్టుకుంటే మనము ధన్యవాదాలు. విడిచిపెడితే ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఆ జ్ఞానమును, ఆ చెట్టును, ఆ జీవకాలం, ఆ ఫలాల చెట్టు జ్ఞానం తెలియలేకపోతే ఎవరి దగ్గర రాలేదు. ఎప్పుడు కూడా ఎవరికైనా జ్ఞానం కొత్తగా ఉన్నాను అడగవాలని అప్పుడు అది అతనికి ధారాళంగా ఇస్తారంటే దేవుడు.
కాబట్టి జ్ఞానం పెరుగుని జ్ఞానం కావాలి. జ్ఞానం అర్థమైన ప్రపంచాన్ని కింది చేస్తుంది. జ్ఞానం ఎవరంటే యేసు ప్రభువే. ఆ యేసు ప్రభునే నేను ధరించుకోవాలి. ఆ జ్ఞానాన్ని నీ హృదయంలో నా హృదయంలో ఒక్క పదం ఒక సెంటెన్స్ వస్తుందనుకోండి, దానికి పూర్త నానార్థాలు ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్కి ఏంటంటే ఎన్నో ఉంటాయి దానికి అర్థాలు నానా అర్థాలు ఉంటాయి. ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి. నీరు అంటారు, మంచి నీరు అంటారు, ఉప్పు నీరు అంటారు. అలాగనే ఒక వాక్యానికి దాన్ని వివరించేటటువంటి ఎంతో ఉపదేశం. అంటే ఆ జ్ఞానం అనుకో, నాకు ఆ జ్ఞానం చేసుకోవాలనుకో, నాకు తగ్గట్టుగా ఇంతకుముందు దాన్ని కొత్త చొప్పున తప్పు పరిపూర్ణత మనం ఇస్తాం అన్నమాట. ఆ జ్ఞానం చొప్పున మనం చెప్పగలుగుతాం. ఆ జ్ఞానం ఉంటే దేవుని విషయాలే చెప్పగలుగుతాం, వేరే విషయాలు మనం చెప్పలేం. సత్యమైన విషయాలనే దేవుడు మనకు శిరస్సుగా ఉంది కాబట్టి ఆ శిరస్సు అందరి నుంచి వచ్చే విషయాన్ని మనం చెప్పగలుగుతాం. వేరే అసత్యాన్ని మనం సాధించము, కోపొచ్చే విషయాలు చెప్పము, అసహ్యమైనటువంటి విషయాలు మనం చెప్పము. దేవుని విషయాలు చెప్తాం. దేవుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలో వాడు దృష్టిలతో మాట్లాడినట్టు దృష్టిలతో మాట్లాడతాడు, అబద్ధికులతో మాట్లాడినట్టు అబద్ధికులతో మాట్లాడతాడు, విశ్వాసంతో మాట్లాడితే విశ్వాసం కలిగినట్లే మాట్లాడతాడు. ఏ రకం ఒక రకంగా ఉన్న అందరు మనుషులు ఉన్నారంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు మనం అందరి రకాలుగా మనం చేయాలంటే వాళ్ళందరికీ సమాధానం ఉంటాం. సమాధానం కంప్లీట్ చేస్తాడు. సమాధానం నేనే అంటే నాకంటే పెద్ద మంచి మాటలు మాట్లాడిండు, నాకే జ్ఞానం ఉందనుకున్నా, నాకే తెలియదు పర్లేదు అని చెప్పి మన గురించి ఇంటిపోయి ఆలోచన వినవేసుకుంటాం. అట్లా మనం ధరించుకోవాలి. హల్లెలూయా. అంతే కదట. ఇంకా మరి మనం నెలకు కాపు కూడా కాయాలి. ఆ జీవవృక్షము దాన్ని పట్టుకున్న అనుకో, మనం పట్టుకోవడే కాదు, ఇంకా దాన్ని ఏమేమి అంటే మనం ఇప్పుడు ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రం ఇంతలో అవతల ఆయన ఉంటాడు జ్ఞానం. అక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం అండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ఆ పట్టణకు పరదేశిలో ఇంతకుముందు ఏమనుకున్నాం చెప్పండి. దేవుని పరదేశిలో అంటే ఇక్కడ కాదు, పరదేశి అంటే పరలోక రాజ్యం. పరదేశిలో ఆ పట్టణంలో రాజవీధి ఉంటుంది. అక్కడ అందరూ రాజులే. అక్కడ రాజులే ఉంటారు. అంటే మనమే దేవుని ఎవరైతే మాట కరెక్ట్గా ఉంటారో, ఆయన వాక్యం ఉండి ఉన్న రోజు సత్యాన్ని అనుసరించి నడుస్తారో ఆ రాజపట్టణము, ఆ రాజు ఉండే ఆ రాజపట్నం అంటే ఆయన ఉండే పట్టణంలో మనము ఆ రాజపట్టణంలో ప్రవేశించుట ఎవరు చూపించాడు? అసూత యోహాను చూపించాడ. నాకు చూపెను ఆ నది యొక్క నది అదొక నది కలదు, దాని కాలువ అని మన కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఆ నది యొక్క ఆవలను ఈవలను జీవవృక్షములను అది నెలకు ఫలించు 12 కాపులు కాయచు ఆ వృక్షపు ఆ ఆకులు అంటే మనమే జలములను జలములు అంటే నీళ్ళు మనుషులను స్వస్థపరచుటకై నిన్ను నన్ను దేవుడికి వినియోగించుకోవాలనుకుంటాడు. అక్కడ అర్థమైంది. అక్కడ వృక్షమై ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ రాజ్యం, ఈ పరదేశమైన రాజ్యం, అక్కడ ఆయన పట్ల మీద ఉన్నాడు కదా, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం, ఈ రాజ్యంలో ఉన్నాం. మనం ఇది కూడా ఒక పరదేశ రాజ్యమే. ఇది కూడా మనం మళ్ళీ అక్కడికి పోవాలి. ఇక్కడ ఇక్కడ ఉన్న ఇది మనకు నేను ఇంతకుముందు చెప్పిన ఒక వాక్యము, అది ఎన్నో వచనాలు ఎన్నెన్నో మాటలు దారిస్తాయి. అయ్యో ఇట్లా చెప్పింది కదా, అయ్యో అట్లా చెప్పింది కదా, మళ్ళీ డౌట్ ఉంటే ఇంటికి పోయినా కూడా దీన్ని ఆలోచన చేయి, ఇది కరెక్టా కాదా అని చెప్పి. ఇంటికి పోయినాక కూడా ధ్యానం చేయి, లేకపోతే ప్రార్థన చేయి. వాక్యం చెప్పింది కరెక్టేనా కాదా అని చెప్పి 2 గంటలు ప్రార్థనలో ఉండు. సత్యం చెప్తే సత్యమే, లేకపోతే లేకపోతే నమ్మదు. ఏ మనుషులు మనం ఉన్నదో చెప్తారు. ఆయన అంటే అది ఉన్నాడు ఏదో 1, 2, 3 అంటే కలుపుకున్నాడు అంటే అది మనుషులు. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? అవునంట ఏమున్నదా? జీవవృక్షం ఉన్నది. అవునా కదా? ఆ జీవవృక్షం అంటే ఆ జ్ఞానం నెలకు కాపులు కాచి ఫలించాలంటే మనం సువార్త పోయినాం అనుకో, ఫలించాలి.
ఫలించకపోతే సున్నా, మన ఇష్ట ప్రకారం పోతే సున్నా. నాకు అందుకోసమే నాకు టైం 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 ఎన్నో లేవా, ఇంకెప్పుడు నాకు టైం, ఇంకెప్పుడు నాకు టైం, ఇంకెప్పుడు నాకు టైం అని చెప్పి నాకు ఈ వారం నన్ను నాకు ఎన్నో దర్శనం ఉంటాయి, ఖచ్చితంగా పోతాను, ఖచ్చితంగా అన్ని దేవుడు కూడా చూపించిన స్వరం విన్నా, దర్శనాలు చూసిన ఆత్మ నగవాలని చెప్పి నాకు వాక్యం ఎప్పుడు ఉన్న ప్రసంగం అనేది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందని చెప్పి కంపేర్ చేసుకొని అని చెప్పి ఆ జ్ఞానం దేవుడు నాకు ఎప్పుడు కూడా ఎందుకంటే సంభాషిస్తుంది దేవుడు. నువ్వు కూడా నేను కూడా అందరం కూడా మన దేవుడిని ఇండిపెండెంట్ ఉన్న వాక్యాన్ని మనం చూసుకోవాలి, వేసుకోవాలి, లేకపోతే అక్కడ కూడా కరెక్ట్ కాదు. అంటే జ్ఞానం మనం చెప్పేది మనం ఉండేదే ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఆ వాక్యం ధ్యానంలో ఉండాలి. ఆ వాక్యం ఎప్పుడు ధ్యానంలో మనము ఉండాలి, ఎప్పుడు ధ్యానించుకుంటే ఎప్పుడు వినాలి, ఎప్పుడు కూడా సత్యాన్ని మనం ఎప్పుడు కూడా పట్టుకోవాలి గట్టిగా. ఆయన మాటలు, ఆయన నీతిని పట్టుకోవాలి, ఆయన కవచాన్ని పట్టుకోవాలి, ఆయన రక్షణ పట్టుకోవాలి, అలా స్థిరస్థానం పట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం, దేవుడి గురించి ఆలోచన, వేరే నో ఆలోచన. దేవా 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 దేవ 24 గంటలు పిచ్చోడు, వీడు పిచ్చోడు అపరిశుభ్రమైన వేదివారం ఉన్నామా, మేము వేదివారం కాము, మేము పిచ్చివారమైన ఉంటున్నామా, మేము పిచ్చివారం కాము, మేము ధనవంతులమైన ఉంటున్నామా, మేము ధనవంతులమే, మళ్ళీ మన సమాధానం కూడా ధనవంతులం కాము, అయినా మళ్ళీ మేము ధనవంతులమే, మేము పిచ్చివాళ్ళు ఎక్కున్నాము, అయినా మేము రాజులమే. ఎవరికన్నా మీరు మంచిగా ఉండాలంటే మేము ఇట్లా చేస్తున్నాం. మరి ఏంటి, ఎందుకంటే మాకు దేవుడు ఆజ్ఞాపించింది ఈ విషయాలు సంఘాలు చెప్పమని చెప్పి అప్పుడు పౌలు గారు మరి ఎఫ్ఎస్సి సంఘాన్ని కూడా వాళ్ళు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు తెలుసా, ఇతరులను గౌరవిస్తారు. అయినా కానీ కూడా గద్దించమని ఆయన ఎప్పుడు కూడా నాకు గద్దించడం మనం కట్టుకుంటాం. అది గద్దించాలంటే దేవుడి ప్రేమను పడుతుంది, మళ్ళీ మనం తీసుకోవాలి. ఎప్పుడు కూడా అదే రకంగా ఉండదు, ఎప్పుడు కూడా ప్రేమ ఉంటారు. నేనే అది, నేనే అది, నేనే ఇది, నేనే అది అనే రకంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఇట్లు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ఎట్లు మాట్లాడడం అట్లనే మనము ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఆయన యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును. ఏం ఆశీర్వాదాలు రెండుగా ఏం ఆశీర్వాదాలు, ఏం ఆశీర్వాదాలు, ఏం నాకైతే పిచ్చి ఆశీర్వాదాలు లేకపోతే లేదండి. ఆశీర్వాదమే ఆశీర్వాదం అని నమ్ముకు నేను నమ్మకపోయినందుకు హ్యాపీగా నమ్ముకుంటూ కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒకటి దేవుడా దేవుడు అందరూ బయట పిచ్చర్ రాత్రి పడగడానికి అలాగంటారు. బయట పోయిన దేవాలయం దీపం మాట్లాడుతుంది, ఏం చేయాలి, మనం ఎందుకు వచ్చినావు, మా దాని కొడుకుపోతున్నాం, నాకేమో నాకు తెలుసుకున్నాడు, మా నన్ను పని చేస్తున్నాడు, అది పని చెప్పాలి, నేను వినాలి నాది. హల్లెలూయా. అందుకోసమే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, రెండవ కొరింథీ 5వ అధ్యాయము